అరిసెలు వేసుకున్న తర్వాత ఇదిగో సున్నుండల ప్రాసెస్ కూడా మొదలు పెట్టేసాం. తినడం ఈజీనే గానీ అది చేయడం మాత్రం చాలా కష్టమైన తప్పదు. పిల్లల కోసం మనకు కావాల్సిన వాళ్ళ కోసం చేయడంలో కష్టం అంతా కూడా మర్చిపోతాం. నేనేమో మా తమ్ముడు కోసం, మా అమ్మగారేమో వాళ్ళ తమ్ముడు కోసం ఇద్దరం కష్టపడుతున్నాం. తమ్ముడికేమో హైదరాబాద్ వెళ్తాయి, అమ్మ వాళ్ళ తమ్ముడికేమో కువైట్ వెళ్తాయి అన్నమాట. అందుకోసమనే సున్నుండల ప్రాసెస్, పిండి వంటలు అన్ని మొదలు పెట్టాము. మామయ్య అమ్మ ఇద్దరు కూడా చక్కగా చిన్నప్పుడు విషయాలంటూ మాట్లాడుకుంటూ సున్నుండలు చుడుతున్నారు. వేడివేడి నెయ్యి వేస్తామేమో చేతులన్నీ కూడా శుభ్రంగా ఎర్రగా గోరింటాకు పెట్టుకున్నట్టు కందిపోతాయి. తప్పదు మరి చక్కగా అందరం అయితే సున్నుండలు ఇలా చక్కగా చుట్టేసామండి. నెయ్యి మాత్రం చాలా ఎక్కువగానే వేసాం. చాలా చాలా టేస్టీగా నేనైతే సున్నుండలు చేస్తానని మా చుట్టాలందరూ కూడా నాతోనే చేయించుకుంటారు. చేయడంలో అంత స్పెషల్ అన్నమాట నేను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే గనక ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.